గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ కార్యాలయంలో బీజేపీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ ఏకాత్మ మానవవాదం ప్రతిపాదించి సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికే ప్రభుత్వ పథకాలు మొదటి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ భావాలను రూపొందించి ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి పరిష్ట పునాదులు వేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మరకంటి ఏగొండ, గజ్వేల్ పట్టణ బీజేపీ ఉపాధ్యక్షుడు నయిని సందీప్, మడ్గురు నరసింహ, చెప్ప్యాల వెంకటరెడ్డి, బీజేపీ నాయకులు వేణుగోపాల్, రాజు తదితరులు పాల్గొన్నారు. దేశంలో భారతీయ జనసంఘ్ కాంగ్రెస్ విధానాలు దేశానికి ఎప్పటికైనా నష్టమని భావించి ఆనాటి స్వాతంత్ర సమర యోధుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఏర్పరిచిన జనసంఘ్కు అతని మరణానంతరం ఈ యొక్క జనసంఘ్కు ఒక సిద్ధాంతకర్త అయినటువంటి ఈ జనసంఘ్కు ఏం సిద్ధాంతం ఉందని ఆనాడు కాంగ్రెస్ మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు ప్రశ్నించినప్పుడు ఈ యొక్క జనసంఘ్కు ఆనాడు జనసంఘ్ ఈ నేటి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో దానికి అటువంటి సమాజంలో ఉన్న అట్టడుగు చివరి పేదవాడికి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫలితం కానీ ప్రయోజనం కానీ అందాలనే ఒక అంత్యోదయ సిద్ధాంతాన్ని అందించినటువంటి గొప్ప సిద్ధాంతకర్త ఈరోజు పండిట్ దీన్ దయాళ్ గారు అని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వ్యక్తి సమాజము వేరువేరు కావు, ఈ రెండు ఒకటే అనే యొక్క మంచి భావనను సిద్ధాంతాలను ఈ యొక్క ఏదైతే భారతీయ జనతా పార్టీ పాంచసూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పాంచసూత్రాలను ఈరోజు ఏర్పరిచినటువంటి సిద్ధాంతకర్త గొప్ప ఈరోజు రచయిత అయినటువంటి పండిట్ దీన్ దయాళ్ గారి జయంతిని ఈరోజు పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం సద్యసత్ అభియాన్ ఏదైతే ఉందో ఈరోజు మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఈరోజు అన్ని బూత్లలో ఈరోజు నాయకులు కార్యకర్తలు సభ్యత్వం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మేము జయంతి నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది.